రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయిన తమ భర్తను మోసం చేసి తమకున్న వ్యవసాయ భూమిని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని పేర్కొంటూ తల్లి కొడుకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం పురుగుల మందు డబ్బా పట్టుకొని కన్నీరు మున్నీరయ్యారు. తల్లి కొడుకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి మండలం సబితం గ్రామానికి చెందిన రాజు శంకరయ్య అనే విశ్రాంత సింగరేణి ఉద్యోగి కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదానికి గురై మతిస్థిమితం కోల్పోయాడని, అనంతరం కోలుకున్న ఆయన ఇంటిని, కుటుంబ సభ్యులను వదిలిపెట్టి తిరుగుతున్నాడని తెలిపారు. ఇంటిని వదిలిపెట్టిన ప్రతిసారి ఎవరో ఒకరు తిరిగి తీసుకువచ్చేవారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తన భర్త మానసిక పరిస్థితిని తెలుసుకున్న రాఘవపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేశం తన భర్త పేరున ఉన్న 4 ఎకరాల 28 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. గతంలో ఒకసారి ఇదే విధంగా ఇతరులకు భూమిని విక్రయించాలని చూడగా కొనుగోలు అమ్మకాలు జరపకుండా కలెక్టరేట్లో ఫిర్యాదు చేసి బ్లాక్ లిస్టులో పెట్టించినట్లు తెలిపారు. అయితే ఆడపు వెంకటేశం తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అధికారులను మభ్యపెట్టి బ్లాక్ లిస్టులో ఉన్న భూమి స్టేటస్ను మార్చేసి పట్టా చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై కలెక్టర్కు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చినప్పటికీ తీసుకోలేదని వాపోయారు. తమకు అధికారులు న్యాయం చేయకపోయినట్లయితే కలెక్టర్ కార్యాలయంలోని ఆత్మహత్యానికి పాల్పడతామన్నారు. తమకు మాజీ సర్పంచ్ నుండి ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేశంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇంటికి రావట్లేదు. ఇంటికి వచ్చిన వెంటనే భార్య అయినా పిల్లలైనా ఉన్నారని ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఆయన ఇంటికి అత్తలేడు. ఇప్పుడు భార్య పిల్లలు ఉండగా ఎట్లా అమ్ముతారు సార్? ఆయన కొనటైనా కూడా పద్ధతి ఎట్లయితుంది కొనడానికి? మళ్ళీ వారసత్వం ఉండగా ఆయన సంతకం లేని ఎట్లా కొంటాడు సార్? చెప్పండి మీరే. రావాలి ఆయన భూమి ఆయనకు రావాలి. మేమందరం అందుకే వచ్చినాం. మాకు కమాన్పూర్ మండలం పేరుపల్లి శివార్లో మా నాన్న రాజశంకరయ్య పేరు మీద 4 ఎకరాల 28 గుంటల భూమి విస్తీర్ణం ఉంది. ఈ భూమిని మా నాన్నకు 2 సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో తన బ్రెయిన్కి ఇంజూరీ అయింది. ఆ ఇంజూరీ తర్వాత తను మానసికంగా సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఇంటికి రావట్లేదు, సైకోలా బిహేవ్ చేస్తున్నాడు. మాకు తెలియకుండా వారం క్రితం మా భూమి పట్టా మార్పిడి జరిగింది. రాజశంకరయ్య గారి నుంచి ఆడపు వెంకటేష్, రాఘవపూర్ మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేష్ గారికి పట్టా మార్పిడి జరిగింది. మా నాన్నగారి మానసిక పరిస్థితి సైకోలాగా ఉంటుంది. అసలు ఆయన మాకు తెలియకుండా ఈ కొనుగోలు అనేది మాకు తెలియకుండా జరిగింది. బ్యాంకులో పోతే ఒక 1000 రూపాయలు కూడా ఇయ్యారు కదా. అట్లా అడగకుండా ఎట్లా తీసుకుంటాడు? మమ్మల్ని అడగలేదు, చెయ్యలేదు, దొంగ తీసుకుని మమ్మల్ని ఇది చేసిండు. మాకేం ఆధీనం లేదు సారు. నా కొడుకో జాబ్ లేదు, మాకేం ఆధీనం లేదు. ఉన్నది ఒక కాడ, అది మా అత్తమామది. ఆ భూమి మా అత్తమామది. అక్కడ అమ్ముకుంటా ఇక్కడ కొనుక్కున్నాం మేము. మాది అది మా అత్తమామదే. ఆయన అది ఆయన కట్టం కాదు, నా భర్త కట్టం కాదు. నా భర్త కట్టం ఒక ఇల్లు అడుగు భూమి కొన్నాడు, ఇల్లు కట్టిండు, నా పిల్లలకు చదువు చెప్పించిండు సారు. గంతే, ఏమి లేదు. అది మా అత్తమామ భూమి. నిన్న తాతమ్మదే, ఇలా తాతమ్మదే.